హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆసరా చేయూత పెన్షన్ పొందుతున్నారో వాళ్ళకైతే మంచి శుభవార్త అయితే ఉంది. ఏదైతే హామీ ప్రకారంగా 4,000 అలాగే 6,000 రూపాయలైతే ఉన్నాయో అవైతే ఈ రోజున అయితే జమ చేయడం అయితే జరుగుతుంది శుక్రవారం రోజున. సో ప్రతి ఒక్కరికి ఈ డబ్బులు వస్తుందా అనేది మీలో చాలామందికైతే డౌట్ అయితే ఉండొచ్చు. సో ప్రతి ఒక్కరికైతే ఈ డబ్బులైతే రావు. ఎందుకంటే గతంలో ఏదైతే కొన్ని పొరపాటు చేసి పెన్షన్ పొందుతున్నారో వాళ్ళకైతే ఈసారి వచ్చేసి పెన్షన్ అనేది రాదు. సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఉంది. సో మీరైతే పూర్తిగా ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది కాబట్టి వీడియోని మాత్రం మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మాత్రం ఆసరా చేయూత పెన్షన్ పథకం కింద ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మన ఛానల్‌లో నేను వీడియో రూపంలో తీసుకొస్తాను కాబట్టి మీరైతే ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సో ముందుగా వచ్చేసి మనకైతే సీతక్క ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మన తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఏదైతే హామీ ఇచ్చిందో అదే హామీ ప్రకారంగా మేమైతే పథకాలైతే అమల్లో తీసుకొస్తున్నాం. దాంతోపాటు ఇప్పుడు ప్రెజెంట్‌గా ఆసరా చేయూత పెన్షన్ పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించిన డబ్బులు కూడా మేమైతే విడుదలైతే చేస్తాం. కొన్ని కారణాల వల్ల ఇప్పటివరకైతే చాలా లేట్ అయిందని చెప్పడం అయితే జరిగింది. సో మనకైతే దాదాపుగా ఎవరైతే వికలాంగులు, అలాగే వృద్ధులైతే ఉన్నారో వాళ్ళకి వృద్ధులకి వచ్చేసి రూ. 4,016 అలాగే వికలాంగులకి రూ. 6,016 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఆగస్టు నెల డబ్బులు ఏదైతే ఉందో ఇప్పుడు మనకి నెల కూడా ఆఖరి వచ్చేసింది కాబట్టి ఈ నెలలో వచ్చేసి మనకైతే డబ్బులనేది జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. సో దాదాపుగా వచ్చేసి మన తెలంగాణలో 2,72,000 మంది అయితే ఉన్నారు. ఇంకా కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా చాలా సంఖ్య అయితే పెద్దగా అయితే ఉంది. సో అర్హతగా ఒక 25,000 మంది దాకా అయితే ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే 3,00,000 మందికైతే మనకైతే రూ. 4,000 అలాగే రూ. 6,000 సంబంధించిన బడ్జెట్ కూడా కేటాయించారు. సో దీనికి సంబంధించిన అమౌంట్ కూడా వచ్చేసి మనకైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ నెలలో ఆగస్టు పెన్షన్ ఎప్పుడొస్తుందో అప్పుడైతే మనకైతే డబ్బులైతే మన ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. యథావిధిగా మీరు అంతకుముందు ఏ విధంగా పోస్ట్ ఆఫీస్‌లో తీసుకున్నారో దాంతో పాటు బ్యాంక్‌లో తీసుకున్నారో అదే విధంగా తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మీకైతే డబ్బులొచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.